బాక్సాఫీస్ దగ్గర మాస్ మహారాజా రవితేజ, ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేకపోయాయి. ఇలాంటి టైంలో రవితేజ తనతో మిరపకాయ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి చేస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ ఆడియన్స్ ముందుకు ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా, ఇతర బిగ్ మూవీస్ కూడా అదే టైంలో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉన్నప్పటికీ ఓటీటీలో జరిగిన సాలిడ్ బిజినెస్ వలన అదే టైం కి సినిమా రావాల్సిన అవసరం నెలకొనగా ఆగస్టు 15నే సినిమాను రిలీజ్ ను ప్లాన్ చేస్తున్న మేకర్స్ భారీ లెవెల్లో ఇప్పుడు సినిమా రిలీజ్ కి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక ఓటీటీ బిజినెస్ పరంగా మరోసారి దుమ్ము లేపిన మిస్టర్ బచ్చన్ మూవీ రవితేజ ఫామ్ బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రంగానే ప్రస్తుతం ఉన్నప్పటికీ డిజిటల్ పరంగా, నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా ఇప్పటికీ మంచి జోరు మీదే ఉందని మరోసారి రుజువు చేసింది. క్రేజీ కాంబినేషన్ లో కూడా సినిమా రూపొందుతూ ఉండటంతో నాన్ థియేట్రికల్ బిజినెస్ మంచి జోరును చూపించగా, సినిమా కేవలం ఓటీటీ రైట్స్ కిందే సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా, నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒక్క డిజిటల్ రైట్స్ కిందే సినిమాకు 19.5 కోట్ల నుండి 20 కోట్ల మధ్యలో ఫైనల్ బిజినెస్ ను చేశారని సమాచారం. ఈ రేంజ్ లో బిజినెస్ ను వరుస ఫ్లాప్స్ సొంతం చేసుకున్నా కానీ రవితేజ సినిమాకు సొంతం అవ్వడం విశేషమనే చెప్పాలి. ఓవరాల్ గా బడ్జెట్ కొంచెం అంచనాలను మించిపోయినా టోటల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ సాలిడ్ రేట్ కు సొంతం అవ్వడం, అలాగే థియేట్రికల్ బిజినెస్ కూడా మంచి జోరుని చూపెడుతూ ఉండటంతో మేకర్స్ టోటల్ బడ్జెట్ ను రికవరీ చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని అంటూ ఉన్నారు. ఇక టోటల్ గా సినిమా సాధించిన బడ్జెట్ అలాగే టోటల్ బిజినెస్ లెక్కలు త్వరలోనే రివీల్ కానుండగా, బాక్సాఫీస్ దగ్గర ఆగస్టు 15న సినిమా భారీ లెవెల్లో రిలీజ్ అవుతూ ఉండటంతో పోటీని తట్టుకొని రవితేజకు ఎలాంటి కంబ్యాక్ మూవీగా నిలుస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.